సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. టీవీ నేను మీ సాయి. వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్న రీసెంట్గా కొద్ది రోజుల క్రితం చంద్రబాబుకి ఇవ్వాలనుకుంటున్నటువంటి ఒక చాపర్ కూలిపోయిందనేటువంటి వార్త చూసినటువంటి సందర్భం మనకుంది. ఆ తర్వాత అంతకుముందు జరిగినటువంటి క్రాష్ న్యూస్లు ఇలాంటివి చూసాం. ఇప్పుడు తాజాగా మరొక హెలికాప్టర్ ఇన్సిడెంట్ వైరల్గా మారింది. విషయం ఏంటంటే, ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక హెలికాప్టర్ ఇంకొక హెలికాప్టర్ని తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రమాదం. పూర్తిగా అంత హైట్ నుంచి పైనుంచి కుప్ప కూలిపోయి నదిలో పడింది హెలికాప్టర్. దానికి సంబంధించిన వీడియో చూసిన తర్వాత ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేదార్నాథ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. చూడండి, ఒక హెలికాప్టర్ ఇంకొక హెలికాప్టర్ని తీసుకువెళ్తుంది ట్రావెలింగ్కి. దానికి వచ్చినటువంటి రిపేర్ కారణంగా ఆ హెలికాప్టర్ని వేరే ప్రాంతానికి తరలించేటువంటి క్రమంలో ఇంకొక హెలికాప్టర్ సహాయంతో హుక్స్ కట్టి చైన్ కట్టి ఈ హెలికాప్టర్ని ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి తీసుకున్నారు అధికారులు. బట్ ఆ చైన్ తెగిపోయి, ఆ క్రెయిన్ చైన్ తెగిపోయి హెలికాప్టర్ నేరుగా కుప్పకూలిపోయింది, నదిలో పడింది, మందాకి నదిలో పడిపోయింది. బట్ అదృష్టం ఏంటంటే, ఆ సమయానికి ఆ హెలికాప్టర్లో కింద హెలికాప్టర్లో ఎవరు లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అదేవిధంగా కింద కూడా పడేటువంటి సమయానికి కింద కూడా పబ్లిక్ ఎవరు లేరు, అక్కడ నదిలో పడింది కాబట్టి పడవలు కానీ ఆ టైం కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలు కూడా జరగలేదు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బట్ హెలికాప్టర్ మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతుంది. ఇలా ఎందుకు వరుసగా ఘటనలు జరుగుతున్నాయి అంటే, పూర్తిగా వీటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టట్లేదా, అధికారులు ఎక్కడైనా లోపం ఉందా, హెలికాప్టర్ల విమానాలకు సంబంధించిన వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల పట్ల ఆ యొక్క రంగం, విమానయానానికి సంబంధించినటువంటి రంగం మరింత బలోపేతం కావాలా అనేటువంటి ఒక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి ఘటనలు కొంత ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా కొంత ఆందోళనకు కూడా గురి చేస్తున్నాయి. చాలామంది రాను రోజులలో ఎక్కువ దూరంలో ప్రయాణించేటువంటి వ్యక్తులందరూ కూడా ఇలాంటి విమానయాన ప్రయాణాలలోనే వెళ్లేందుకు ఇష్టపడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు అనేటివి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశాలే. ఏదేమైనా కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ తోటైతే సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారుతూ చర్చకి తావుతీస్తుంది. ప్రస్తుతానికి కేదార్నాథ్లో జరిగినటువంటి ఈ ఘటన అయితే ఇప్పుడు వైరల్గా మారింది. బట్ అదృష్టం ఏదేమైనా కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎలాంటి ఎవరికి కూడా గాయం కాలేదు. ఇన్సిడెంట్లో పూర్తిగా హెలికాప్టర్ అయితే దెబ్బతిని కుప్పకూలిపోయింది. అది పూర్తిగా ఇంకా పనికిరాని పరిస్థితి, నదిలో పడిపోయింది కాబట్టి అంత హైట్ నుంచి చైన్ తెగిపోయి. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క అంశము ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చక్కర్లు కొడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.